రామయ్య, ఓ రామయ్య. వస్తున్నానయ్యా. నందల్ బాబు, ఏంటి మధ్య రావడం మానేశారు? ఊరిలేరా? లేదు రామయ్య, ఎలక్షన్లు కదా, ఆ పని మీద ఉన్నాం. పద నడుస్తూ మాట్లాడుకుందాం. మరి రామయ్య, ఈసారి పంట బాగానే పండిందా? ఏం పంటలయ్యా, ఈ ఏడాదికి ఏడాది ఖర్చులు పెరిగిపోతున్నాయి, గిట్టుబాటు రావడం లేదు. సరే, ఎవరు కోటేద్దాం అనుకుంటున్నాం? ఏం ఓటో ఏమో బాబు, ఎవరు గెలిచినా మా రైతుల బతుకులు మారడం లేదు, చేసిన అప్పులు తీరడం లేదు. ఎప్పుడు మంచి రోజులు వస్తాయేమో. సార్ నమస్కారం సార్. నమస్కారం. బాగున్నారా సార్? బాగున్నావా? బాగున్నాను సార్. భార్య పిల్లలు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు సార్. ఇంకేంటి, ఈ పని ఎలా జరుగుతుంది? ఏం చెప్పమంటారు సార్, ఒకవైపు పెరిగే ధరలతో కుటుంబాన్ని ఎంత కష్టపడినా కూడా నెట్టుకెళ్ళడం కష్టం అవుతుంది సార్. ఒకవైపు పెరిగే ధరలు, మరోవైపు తరగని అప్పులు. ఏం చెప్తాం సార్? మరి ఈసారి ఎన్నికల్లో ఎవరు కోటేద్దాం అనుకుంటున్నాం? మేము వేసే ఓటుతో నాయకులు మారుతారేమో కానీ మా జీవితాలు మారవు సార్. మీ జీవితాలు మారాలంటే అది మీ చేతుల్లోనే ఉంది. మా చేతుల్లో ఏముంది సార్? చెప్తాను, ఆ సుత్తి పట్టుకుంటారా? అలాగే సార్. కార్మిక కర్షక బ్రతుకులు మారాలంటే సిపిఎం పార్టీ గెలవాలి. కార్మికుల హక్కుల కోసం నిరంతరం శ్రమించే నేత, ఇండియా కూటమి బలపరిచిన గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి మరడాన జగ్గునాయుడు గారిని సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటేసి గెలిపించండి.